ఈ రెండిట్లని గుర్తుపెట్టారు. ఈ రెండిట్లని గుర్తుపెట్టుకో. అర్థమైందండి? గట్టిగా స్తోత్రం చెప్పారు. అంటే మనంతట మనం తెచ్చుకునే బాధ అంటే ఏంటి? మనంతట మనం ఇబ్బందుల పాలు అవ్వటానికి కారణాలేంటో మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే దేవుడు మనకు స్పష్టంగా అర్థం అవడానికి అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బాధ, కష్టం, ఇరుకు, ఇబ్బంది అనేది ఎందువల్ల వస్తుందో కొన్ని మాటలు దేవుడు ఏం చెప్పాడో మీకు చెప్తాను. అయితే ముందు దేవుని అనుమతి ద్వారా వచ్చే కష్టాలు, బాధల గురించి తర్వాత మాట్లాడతాను. ముందు అసలు మనంతట మనం తెచ్చుకునే చెప్పండి బాధ ఏంటి, కష్టం ఏంటో చెప్తాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయం చూడండి, 55వ వచనం. ఈ మాట అందరూ చదవాలి. బైబిల్ ఉన్న వారు అందరూ తీసుకోండి. సంఖ్యాకాండం 142వ పేజీ 33వ అధ్యాయము 55వ వచనం చదవండి. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో వారు మీ కన్నులలో ముళ్ళుగాను మీ ప్రక్కలలో సోలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్ములను కొంచెం గట్టిగా చెప్పాలా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇజ్రాయేలు సంతతికి, ఇజ్రాయేలు దేశానికి మోషే ద్వారా ఒక చట్టాన్ని నిర్ణయిస్తూ చెప్తున్నాడు. అయ్యా, నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నాను, నేను పంపిస్తున్నాను. కొద్దిసేపట్లో, కొద్ది కాలంలో మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళతారు. వెళితే అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి తెలుసా? నేను వెళ్ళగొట్టమన్న వాటిని మీరు ఉండనిస్తే, నేను దేన్ని వెళ్ళగొట్టమన్నానో దాన్ని మీరు ఉండనిస్తే మీకేం జరుగుతుందో తెలుసా? మీకేమవుతుందో తెలుసా? వాళ్ళే మిమ్మల్ని బాధ పెడతారు, వాళ్ళే మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తారు, వాళ్ళు మీ కళ్ళల్లో కారంగా ముళ్ళుగా ఉంటారు, మీ ప్రక్కలో బల్యముగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వారిని ఉండనివ్వద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పాల. అంటే దేవుడు అనుమతించకపోయినా మనంతట మనం తెచ్చుకునే బాధ ఏంటో తెలుసా? దేన్ని దేవుడు ఉండనివ్వద్దన్నాడో దాన్ని మన ఇంట్లో ఉండనివ్వటం ద్వారా మన జీవితంలో బాధలు, కష్టాలు తెచ్చిపెట్టుకుంటాం. అర్థమైందండి? మాట్లాడుతున్నారా? అర్థమైందా? ఏమర్థమైంది? దేవుడు వెళ్ళగొట్టమన్న వాటిని వెళ్ళగొట్టాలి, దేవుడు ఉండనివ్వద్దన్న వాటిని ఉండనివ్వకూడదు. ఒకవేళ ఉంచితే ఏం జరుగుతుంది అన్నాడు? ప్రశ్న పెట్టాడు, అక్కడ సమాధానం కూడా పెట్టాడు. ఏంటి? వాళ్ళే మీ కళ్ళల్లో ముళ్ళుగా తయారవుతారు. రెండోది, మీ ప్రక్కలో బల్యంగా తయారవుతారు. నేను పొగుడుతూ ఉంటాడు. వాళ్ళ వల్ల మీకు బాధ కలుగుతుంది. ఆ బాధ నేను కలగజేసింది మాత్రం కాదు, నీ అంతటి నువ్వు ఉండనిచ్చావు కాబట్టి. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో మీ జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేని బిడ్డలారా, ఉండనివ్వద్దు అన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మాట వింటున్న క్రైస్తవులారా, ఉండనివ్వకూడదు అన్నప్పుడు దాన్ని ఉండనివ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? ఈరోజు క్రైస్తవులు చాలామంది, దేవుని పిల్లలు చాలామంది దేవుడు దేన్ని వద్దంటున్నాడో దాన్నే కొని తెచ్చుకుంటున్నారు. అర్థమైందండి? ఉండకూడదు అన్నాడు. ప్రియమైన దేని బిడ్డలారా, ఒక మాట చెప్పనా మీకు? మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదవాలా, దేవుని మాటలు వినాలా, దేవునితో సహవాసం చేయాలా, ప్రార్థన చేయాలా, భక్తి చేయాలా.
ఇవన్నీ మీ ఇంట్లో ఉండాలా. ఎల్లప్పుడూ రక్షణను గూర్చినటువంటి రక్షణ సునాదం మీ ఇంట్లో ఉండాలా. బైబిల్లో దేవుడు ఏమన్నాడో తెలుసా? చెప్పండి. అల్లరితో కూడిన ఆటపాటలు మీ కుటుంబాల్లో మాట్లాడండమ్మా. అల్లరితో కూడిన ఆటపాటలు మాట్లాడండి, ఉండకూడదు. అంటే విషయం చెప్తున్నాను. అది పరిశుద్ధ పైకి పేరుకి ఏమంటే వివాహాలు చేస్తున్నారు కదా, పుట్టినరోజులు చేస్తున్నారు కదా, చెప్పండి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా. పేరుకి పరిశుద్ధ వివాహం, పేరుకి చెప్పండి మంచి పరిశుద్ధమైన ఆరాధన, దేవునితో సహవాసం అని కార్యక్రమాలు పెడుతున్నారు. కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు మానుతున్నారా? దేవుడు దేన్ని వద్దన్నాడో దాన్ని తీసేయాల. పేరు పరిశుద్ధమైన వివాహం. పాస్టర్ గారాలుగా ఎప్పుడు పోతాడు రా బాబు అన్నట్లు చూసి ఆయన స్టేజ్ మీద నుంచి దిగి భోజనానికి లోపల పోగానే ఇంకా పాస్టర్ గారు లేదు మాట్లాడండి దేవుడు. ఇంకా వీళ్ళ డ్యాన్సుల నేను చెప్పాను మా సంఘంలో, మీరు రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకునే పళ్ళమైతే పెళ్లి చేయటానికి నన్ను పిలవకండి. మీరు ఎవరితోనన్నా పిలిచి చేంజ్ చేసుకో, నన్ను మాత్రం అక్కడికే పిలవకండి. దేవుడు దేన్ని ఉండనివ్వద్దన్నాడో దాన్ని ఉండనివ్వకూడదు అంతే. దేవునికి స్తోత్ర. కొంచెం గడి చెప్పాలి, అదేనండి. ఇప్పుడు మాట చెప్పమంటారా? మీకు విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఇదివరకు మన ఇళ్ళల్లో చెప్పండి ఈ గెచ్చంకాయ ఆట, అష్టచెమ్మ ఆట, చెప్పండి ఇంకేముంది చెప్పండి, ఏదో చిన్న చిన్న ఆటలు ఆడుకుంటా, డాడీ ఆట అదా ఆడేవరా? నేను ఆడాను. గోలికల ఆట చక్కగా ఆడుకుని ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి ఓ ముద్ద అన్నం తినేసి పడుకునేవారు. అర్థమైందండి? ఆడెవడోనంట ఆన్లైన్లో గేమ్ ఆడి 56 లక్షలు పోగొట్టాడంట వాళ్ళ బాబు అకౌంట్ ఇచ్చి. 56 లక్షలు. ఆ అప్పులు తీర్చలేక తల్లిదండ్రులు వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారంట. అర్థమైందండి? ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేది పరిస్థితి తెలుసా? ఇదివరకు ఎలా ఉండేది అవగాహన తెలుసా? ఏదన్నా పిల్లలకి అన్నం తినిపించాలంటే అదిగో బూచోడు వచ్చేస్తున్నాడు, చందమామ రాబే, జాబీలు రాబే అని అన్నం తినిపించేవారు. కానీ ఈ రోజు నాడు సెల్ ఫోన్ ఇచ్చేనాడు అన్న. అంటే దేనికి అలవాటు అయిపోయారు మనం? చెప్పండి. విషయం చెప్తాను మీకు. దీని మీద దరిదాపుగా 1,50,00,000 చెప్పండి వైరస్లు ఉంటాయండి దీని ఈ డిస్ప్లే మీద. ఆ డిస్ప్లే అంత అందంగా కనపడాలంటే ఎన్ని ఉండాలా చెప్పండి? దరిదాపుగా 1,50,00,000 నిట్స్ ఉంటాయండి దాంట్లో. ఆ నిట్స్ ఉంటేనే అది ఎల్ఈడి కింద తయారవుతుంది, అది అంత అందంగా కనపడుతుంది. అంత వైరస్ ఉంటుందండి, అంత రేడియేషన్ ఉంటుంది. ఇదివరకు పూర్వకాలంలో నాకు తెలిసి బైబిల్ దెయ్యం వస్తుందని పక్కన పెట్టుకుని పడుకునేవారు. ఇప్పుడు బైబిల్ పోయింది, ఏమొచ్చింది? తల దగ్గర ఎక్కడ ఆడు మామూలుగా లేపితే లెగడో, సెల్ ఫోన్కి రింగ్ ఎత్తే వెంటనే లేచిపోతాడు. మెసేజ్ సౌండ్ వచ్చిందా, టింగ్ టింగ్ అన్నదంటే అదేదో అంటున్నాడు, ఎక్స్క్యూజ్ మీ బాస్ యూ హ్యావ్ దట్ మెసేజ్ అంటున్నాడు. అంటే లెగుతున్నాడు, లేకపోతే లెగుతులే. అంటే దేన్ని వద్దంటున్నాడో చెప్పండి దానికే మనిషి ఏమైపోతున్నాడు చెప్పండి. మరి బాధలు తెచ్చుకోక ఏం తెచ్చుకుంటావు? సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చెప్పండి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎక్కడ ఏ పిల్లలు ఎక్కడ ఎలాగుంటున్నారు ఎవరికి తెలియదు. దేన్ని ఉండనివద్దన్నాడో దాన్నే ఉండనిస్తున్నారు. వాడు సెల్ ఫోన్ కొనకపోతే పనులకు వెళ్ళడాడు, సెల్ ఫోన్ కొనకపోతే వాడు కాలేజీకి వెళ్ళడు, సెల్ ఫోన్ లేకపోతే వాడు ఏ పని చేయడు అన్నంతగా చెప్పండి ఏమైపోయింది చెప్పండి. ఒకడు ఉన్నాడు, ఆడు 8వ తరగతి 9వ తరగతి మానేశాడు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పంపించేశారు నిన్న మొన్న. ఏంటో తెలుసండి, ఆడు 26,000 రూపాయలు సెల కొన్నాడు. ఆడికి ఎందుకు అసలు ఏం పని చేస్తాడని అంటారు. ఆడికి దాంట్లో ఏమీ తెలీదు. ఏం తెలుసా ఓన్లీ గేమ్ ఆడుకుంటాం, ఫోన్ ఎత్తుతాం, ఫోన్ తెస్తాం. 8,000 రూపాయలు
అర్థమైందండి? గట్టిగా స్తోత్రం చెప్పాలా, కొంచెం గట్టిగా చెప్పాలా. దేవుడు దేన్ని ఉండనివ్వకూడదు వెళ్ళగొట్టమన్నాడో దాన్ని నువ్వు వెళ్ళగొట్టకపోతే అదే నీ జీవితానికి సమస్యగా మార్చబడుతుంది, నీ ప్రక్కలో బల్యముగా. అర్థమైందా? కాబట్టి ఈ 7 రోజుల ప్రార్థనలో నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుడు దేన్ని నన్ను ఇష్టపడతలేదు, దేన్ని ఉండనివ్వద్దు అన్నాడు, దేన్ని మానేయమన్నాడు, దేన్ని విడిచిపెట్టమన్నాడు, దాన్ని విడిచిపెట్టడానికి ప్రతి క్రైస్తవుడు ప్రయత్నం ఖచ్చితంగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారండి. అర్థమైందండి? ఒక మాట చెప్పినా చెప్తే మళ్ళీ బాధ పెడతారేమో. ఏంటో తెలుసా, అందరు కూడా సాక్ష్యాలు ఏం చెప్తారో తెలుసండి, మన రాత్రి తలపోటు వచ్చిందండి తగ్గిపోయిందండి, జ్వరం వచ్చిందండి తగ్గిపోయిందండి, అర్థమైందండి, కడుపు నొప్పి వచ్చిందండి తగ్గిపోయిందండి, చెప్పండి క్యాన్సర్ వచ్చిందండి తగ్గిపోయిందండి, చెప్పండి ఎయిడ్స్ వచ్చిందండి తగ్గిపోయిందండి, పాపం వచ్చిందండి తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయండి. మాట చెప్పినా మీకు వచ్చి నేను ఈ 7 రోజుల ప్రార్థనలో ఈ పాపాన్ని మానేశానండి అని చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడా? మాట్లాడాడు. ఉపవాస కూటాల్లో అయ్యా 7 రోజుల ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడాడు, చెప్పండి ఈ పాపమును నేను విడిచిపెడుతున్నాను, ఈ పాపము నేను జోలికి వెళ్ళను అని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళగానే ఏమన్నాడో తెలిసి, జక్కయ్యతో యేసయ్య మాట్లాడగానే, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో తిరిగి వాడికి వెంటనే మార్పు వచ్చిందండి. ఒక కూటానికే. దేవునికి స్తోత్రం. మీరు మారుతారని ఎన్ని కూటాలు వచ్చినా మేము మారిపోవాలి తప్ప మీరు మాత్రం చెప్పండి. ఎలక తోక తెచ్చి ఏడాది కుదిరినా మాట్లాడరండి. నలుపే కానీ తెలుపు రాదు. అంటే ఈ ప్రసంగి ఇక్కడ బాగోలేదండి, కొంచెం వేరే వాళ్ళని రప్పించండి అంటారు. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఈ మధ్య సురేష్ గారు కూడా బాగా చెప్పట్లేదండి. ఇస్రాయేల్ గారు మీరు చెప్పండి. ఆయన కూడా 4 తిట్లు తిట్టారు అనుకో, అబ్బే కుదరదండి. అక్కడ ఏదో ప్రార్థనా శక్తి అని జరుగుతుందట, ఏదో ప్రార్థన అక్కడ స్వస్థలు జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపో. ఎందుకు వచ్చింది గొడవ? ఇక్కడ ఉంటే అంతమాని ఏదో ఒకటి చెప్పండి, తైలాభిషేకం. దేవునికి స్తోత్రం. అదే సమస్యగా మారింది, అదే విధానం మారింది. అంటే నేను చెప్తున్నాను, దేన్ని వెళ్ళగొట్టమన్నాడో, దేన్ని ఉండనివ్వద్దు అన్నాడో దాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పాలి, తీసేయాలి పక్కకి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రార్థనకు వస్తున్నావు బూతులు మానేవా? ప్రార్థనకు వస్తున్నావు చెడ్డ మాటలు మానేవా? ప్రార్థనకు వస్తున్నావు అసూయ మానేవా? ప్రార్థనకు వస్తున్నావు సరైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావా? రేపు పొద్దున్న దేవుని రాజ్యం ఎలా వెళ్తాం మనం అందరం? ఇప్పుడు నేను ఈయన ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేస్తే నేను రాజమండ్రి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళానంటే పాంప్లెట్స్ను రేపు 5వ తారీఖున కిరణ్ పాల్ గారు వస్తున్నారు. పాంప్లెట్స్ అది బ్యానర్స్ రెడీ చేశారు. ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు. నేనేమో భీమవరం మీటింగ్కి వెళ్ళాను. అక్కడి నుంచి మీటింగ్ చూసుకున్న తర్వాత వెంటనే బయలుదేరి 4 గంటలకు బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను. అక్కడి నుంచి చెప్పండి మళ్ళీ ఈయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే మళ్ళీ రాజమండ్రి నుంచి గమ్మున వచ్చాను. వచ్చి వెంటనే ఇంటికాడ ఆఫ్ చేసిన వెంటనే 2 చుక్కలు స్నానం చేసి గవ్వ పరిగెత్తుకొచ్చాను. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా చెప్పండి? దేవుని సన్నిధి ఉంది, ఖచ్చితంగా అక్కడికి మనం వెళ్ళాలి. కాబట్టి మనం ఆసక్తిగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఖాళీ లేదు, నేను రాలేనులే అంటే ఈయనేమీ కాదని మాట్లాడండి అంటారా? ఆయననే చెప్పుకుంటారు. నేను చెప్తున్న మాట ఏంటంటే, దేన్ని ఉండనివ్వద్దు అన్నాడో దాన్ని ఉండనివ్వకూడదు. ఒక మాట చదువుతాను, చాలా విషయాలు చెప్పగలను కానీ 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మీరందరూ ఒకసారి మొదటి వచనాలు చదువుతారు. మీకు తెలియందేం కాదు, తెలిసిన విషయాలు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. 1, 2, 3 వచనాలు. ఒకానొక దినమైన సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను.
యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి వచ్చిరిగరా. కాబట్టి నీవు వారిని కనికరింపకుండా అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చెయ్యమని చెప్పాను. దేవునికి స్తోత్రం. కొద్దిగా చెప్పాలి. దేవుడు సమూయేలును పంపించి సౌలు రాజు గారికి చెప్తున్నాడు. అమ్మా ఇలా చూడండి, ఎవరికి చెప్తున్నాడు? ఏమన్నాడు తెలుసా? అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రయాణంలో, అంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళుతున్నప్పుడు ఈ అమాలేకీయులు వెళ్ళి దారిలో చెప్పండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా. కాబట్టి సౌలా, నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాను కాబట్టి రాజుగా అభిషేకించేటప్పుడు నేను చెప్తున్న ఒక మంచి మాట విను, దేవుని మాట విను. ఏం చేయో తెలుసా? అక్కడ ఎవరిని కనికరించొద్దు. పిల్లల్ని కానీ, బాలుల్ని కానీ, పెద్దవారిని కానీ, చిన్నవారిని కానీ, పశువులను కానీ దేన్ని కనికరించడానికి వీల్లేదు. సమూలముగా నిర్మూలన చేసి అన్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేయాలి? కొద్దిగా చెప్పడమ్మా. చేయాలా? ఏం చేశాడు చూడండి. అక్కడ 7వ వచనం. తరువాత సౌలు అమాలేకీయులను, హివ్వీలను ఐగుప్తు దేశ మార్గమందు సూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరి చేత సౌలును జనులతో కూడిన అగగును గొర్రెలలో ఎడ్లలో క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చెయ్యక కడగా ఉంచి పనికిరాని వాటి నీచ పశువులను నిర్మూలము చేశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అసలు ఏది నువ్వు కనికరించడానికి వీలు? కానీ సౌలు చేస్తున్న పని చూడండి. అమాలేకీయులు బొత్తిగా నాశనం చేయి, అసలు నిర్మూలన చేసే, వద్దు, వాళ్ళు మీ దగ్గర ఉండకూడదు అని చెప్తే రాజును ప్రాణాలతో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి మంచి ఎద్దులను, మంచి గొర్రెలను, మంచి చెప్పండి మేకలను అన్నిటిని ఉంచుకుని నీచమైనవి జబ్బు వచ్చేసిన వాటన్నిటినీ చంపేసి అబ్బయ్య దేవుని ఆజ్ఞ నెరవేర్చేశానని వచ్చి సంతోషంగా పడుకుంటే దేవుడు వచ్చి అడుగుతున్నాడు, సౌలు నువ్వు చేసిన పని ఏంటి? ఏం చెప్పాను నీకు? అమాలేకీయులను సమూలంగా నాశనం చేయమన్నాను కదా, నువ్వు చెయ్యలేదు. కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండటానికి వీలు లేదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. చూడండి, నిన్ను దేవుడు సంఘములో ఒక పెద్దగా, ఒక పరిచారకుడిగా, లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిర్ణయించాలని ఆలోచన ఉంది. ఎప్పుడో తెలుసా? నీవు దేవుడు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళగొట్టమన్న వాటిని వెళ్ళగొట్టినప్పుడు, నిర్మూలించమన్న వాటిని నిర్మూలించినప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు. కానీ ఆ స్థానంలోకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఏమంటలేదు? చేయమన్న పని వెళ్ళగొట్టమన్న వాటిని, తీసేయమన్న వాటిని ఉన్నదిచ్చుకున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఉన్నతమైన అభిషేకం ఇచ్చి వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. తీసివేయమన్న వాటిని తీసివేయి, వద్దన్న వాటిని విడిచిపెట్టాయి. దేవునికి స్తోత్రం కలిగిన. కొంచెం గట్టిగా చెప్పాలి. ఇప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. యవనొస్తుండి ఈడేమో మొత్తం సిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని పాపనికి వచ్చేస్తే ఈయన మాట ఎవడంటాడు? మొత్తం సిరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ మోకాళ్ళు కనపడి, ఒరి ఏమైందిరా మా పడిపోయావా? ఇదివరకు పడిపోతే కనపడే మోకాళ్ళ దగ్గర, మోకాళ్ళ చెప్పలు పగిలిపోతే కనపడి. ఇప్పుడు ఏంటది? తాను చేయనంట. అర్థమైందా? వాడి కటింగ్ వేరేగా ఉంటుంది, వాడి విధానం వేరేగా ఉంటుంది, వాడి పరిస్థితులు వేరేగా ఉంటాయి. దేవుడు ఏమో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టి నిన్ను వాడుకోవాలనుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? ఉండొద్దన్న వాటన్నిటినీ కొంచెం గట్టిగా చెప్పాలా? మాట్లాడినమ్మా
ఉండనిచ్చుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను చేయొద్దన్న పనులన్నీ నువ్వు చేస్తున్నావు, వెళ్ళగొట్టమన్న వాటిని వెళ్ళగొడతలేదురా, కాబట్టి నిన్ను రాజుగా నిన్ను చేయలేకపోతున్నాను, ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచలేకపోతున్నాను, ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో నిన్ను పెట్టలేకపోతున్నాను. సౌలా, నువ్వు చేసిన పనేంటి, నేను చెప్పిన పనేంటి, దేన్ని నిర్మూలన చేయమన్నానో, దేన్ని వెళ్ళగొట్టమన్నానో ఖచ్చితంగా దాన్ని వెళ్ళగొట్టాలి. నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంచెం గట్టిగా చెప్పాలి. వెళ్ళగొట్టాలి వద్దా? ఒక మంచి సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేశాను. ఎంతమందికి తెలిసి వాగ్దానం? పక్కనే భార్య వచ్చింది. దేవుడు చేసేటప్పటికి లేట్ అవుద్ది, కానీ ఇదిగో పక్కనే ఉంది. ఎవరావిడి? ఆగరు, జాగ్రత్తగా చేసుకో. వాళ్ళ పిల్లలే మన పిల్లలు అనుకుందాం. ఆల్రెడీ నేను ముసలిదాన్ని అయిపోయాను కదా, ఎందుకు వచ్చిందంటావు ఇంత తెప్పలే? నువ్వు ఎలాగా ఆవిడని చేసుకోవచ్చు అంటే ఎవరు మాత్రం ఆగుతారు? భార్య ఒప్పుకున్న తర్వాత. అర్థమైంది మీకు? భార్య ఒప్పుకున్న తర్వాత ఎవరు మాత్రం ఆగుతారు? భార్య కనుక ఇంకో పెళ్లి చేసుకుంది అన్నారనుకో, మీరు అసలు వీడు రెండో కాపురం ఆల్రెడీ చెప్పండి ఎక్కడో ఇల్లే చూసేసి ఉంటాడు. అబ్రహాం గారు కూడా అలాగే చేసేసుకుని పిల్లోడిని కనేసారు. పిల్లోడు పెద్దోడైపోయాడు, బాగుంది పరిస్థితి అంతా. అయిపోయిన తర్వాత దేవుడు షారాను జ్ఞాపకం చేసుకుని, దేవుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకునిచ్చిన తర్వాత, ఇస్సాకు చెప్పండి ఇష్మాయేలు దెబ్బలాడుకుంటుంటే షారాకి నచ్చట్లేదు. షారా అంద ఏమన్నా తెలుసా అబ్రహాంతో? అబ్రహమా, ఈ దాసిని వాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? కొంచెం గట్టిగా చెప్పాలా? ఏమంది? ఇప్పుడు దేవుడు ఏమనాలి? అయ్యయ్యయ్యయ్యో, ఎంత తప్పు చేసేస్తున్నావు అబ్రహమా, నువ్వు వెళ్ళగొట్టద్దు, వండించుకో, జాగ్రత్తగా నేను దీవిస్తాను అనాలి కదా. మాట్లాడండి, అనాలా వద్దా? దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ విషయంలో నీ భార్య మాట వెళ్ళగొట్టమన్నదిగా, వెళ్ళగొట్ట. ఎందుకో తెలుసా? వాడు చెప్పండి వాగ్దాన సంతానమైన ఇస్సాకు కాదు, నేను ఇస్తానన్న సంతానం ఆ వ్యక్తి కాదు. వెళ్ళగొట్టిన తర్వాత నేను నీ గర్భవాసాన్ని నీకు ఇచ్చిన నీ బిడ్డ చెప్పండి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది మీకు అమ్మా? అర్థమైందా? అబ్రహాము ఆ రోజున వెళ్ళగొట్టకపోయి ఉంటే చెప్పండి ఇప్పుడు వారసుడు ఎవడు మనకి? ఇంకా దేవుడు వెళ్ళగొట్టమన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? వెళ్ళగొట్టాల. దేవుడు నిర్మూలన చేయమన్నప్పుడు, దేవుడు వద్దు అన్నప్పుడు దాన్ని తీసేసుకుంటే నీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అర్థమైందండి? ఒకవేళ ఉండనిచ్చావా, అదే నీ ప్రక్కలో బల్లెముగా. ఒక మాట చెప్పిన మీకు, ఇష్మాయేలుని పంపించేశాడు కదా, ఇప్పుడు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేసేది ఎవరో తెలుసా? చెప్పండి అమ్మా, ఎవరు యుద్ధం చేసేది? ఎవరు ఆస్తి సంపాదించింది? ఎవరు ప్రక్కలో బల్యంగా మారింది? ఎవరు? ఇష్మాయేలు సంతానమే, వారి సంతానమే. కారణం వారి ప్రక్కలో బల్యంగా మారిపోయారు. ఇజ్రాయేలీను ఇప్పుడు ఇరాను చెప్పండి ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్తుంది కదా, వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? ఇశ్మాయేలు సంతానం వాళ్ళందరూ. వాడు అడివిగా అడిది అంటే వాడు హృదయం కఠినం తప్ప మెత్తని మనసు వాడికి లేదని దేవుడే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అమ్మ ఉండనివ్వకూడదు అన్న వాటిని ఏం చేయాలా? కొంచెం గడి చెప్పండి అమ్మా. తీసేయకపోతే అదే నీకు అమ్మ బాధ అదే కలగజేస్తుంది, అదే సమస్య తీసుకొస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చుట్టం అనేయమ్మ అంటే అవి పళ్ళు పీకేస్తున్నాయి అని తెక్కాలి చేస్తుంటే చెప్పండి, అదే నీకు క్యాన్సర్ రోగాన్ని మాట్లాడరా
గొంతుకు కట్ చేసేస్తున్నారు, మూతి కట్ చేసేస్తున్నారు, ఎన్ని ఫోటోలు వేసినాడు మారతలే. ఏది వెళ్ళగొట్టమన్నాడు, ఏది మానేయమన్నాడు, నువ్వు మానితే దానివల్ల నీ జీవితంలో ప్రయోజనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానకపోతే చెప్పండి, అదే నీ జీవితానికి చెప్పండి శోధన, సమస్య, బాధ, ఇరుకు, ఇబ్బంది కలగటానికి అదే కారణమవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఎరుకో దేశాన్ని దేవుడు చెప్పండి ఏం చేశాడు చెప్పండి, దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలన్నీ కూలిపోయి వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి, చచ్చిపోయారు. చచ్చిపోతే ఇశ్రాయేలీయులతో అన్నాడు, మరి అబ్బాయి వీళ్ళు చచ్చిపోయారు కదా, వీళ్ళు శాపగ్రస్తులు రా, వాళ్ళ దగ్గర మీద ఏది వద్దు, నేను ఇస్తాను, వాళ్ళ దగ్గర ఏది తీసుకోవద్దు, వెళ్ళిపోండి డైరెక్ట్గా అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలి, అందరూ వెళ్ళిపోయారండి. ఒకే ఒకడు ఉంటాడు, ఎవడో శనిగొట్టాడు. అర్థమైందా? ఎవరాళ్ళు? ఆకాను అనేవాడు చెప్పండి వస్త్రాలు తీసుకొచ్చి ఏం చేశాడు చెప్పండి, దాచుకున్నాడు. షీనారు వస్త్రం చెప్పండి, కొన్ని వస్త్రాలు బంగారం తెచ్చి దాచిపెట్టుకున్నాడు. దేన్నైతే ఉండనివ్వద్దు, దేన్నైతే తీసుకోవద్దు అన్నాడో దాన్నే ఉండనిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా, వాడిని మీ మధ్యలో నుంచి చంపితేను కానీ నేను మీతో రాను. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పాలా. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. షీనారు వస్త్రమును దాచుకున్నటువంటి ఆకానును బయటపెట్టి వాడి జీవితంలో నుంచి, వాడి ఇశ్రాయేలు నుంచి కొట్టివేయబడితే తప్ప యేసయ్య వారితో వెళ్ళలేదు. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడు అక్కడ ఉంటే చెప్పండి, ఈ రోజు నాడు చాలామంది ఎందుకు మార్పు చెందట్లేదు తెలుసా, ఇంకా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నువ్వు నేను అనుసరించక, సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని, సంపూర్ణంగా దేవుని మాటలను మనం వినక, దేవుని దగ్గరికి రావలసిన అనేక మంది రాలేకపోతున్నారు. అర్థమైందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది. కాబట్టి దేవుణ్ణి ఉండనివ్వద్దు అన్నాడు, దేన్ని పారేయమన్నాడు, దేన్ని తెచ్చుకోవద్దు అన్నాడు. మీరేం చేయకూడదు, కొంచెం గట్టిగా చెప్పారు. ప్రార్థనకు బైబిల్ కూడా పట్టుకొస్తలేదండి, సెల్ ఫోన్తో పట్టుకొచ్చేస్తారా, దీంట్లో చూసేస్తారంట. వీడు ఏం చూస్తున్నాడు ఇటు. అదే దేవునికి స్తోత్రం. చర్చిలో సెల్ ఫోన్లు బంద్ చేయాలి కాక గట్టిగా. ముస్లిమ్స్ ఉన్నారా, అక్కడ సెల్ ఫోన్ ఎట్టుకెళ్ళరు, అక్కడ లోపలికి చేతులు కాళ్ళు చేతులుగా ఉన్న మొత్తం అన్ని పీకేసి బయట పాడేసి కాళ్ళు చేతులు మొహం కట్టుకుని లోపల అదంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తారు. కానీ మనోళ్ళు ఇక్కడ గట్టిగా వాకింగ్ చెప్తుంటే హలో అనగానే వస్తున్నాను. దేవుడు అంటే చెప్పండి గౌరవం లేనటువంటి పరిస్థితికి చర్చిలు మారిపోయినాయి. కాబట్టి కొన్నాటిని మనం ఏం చేయాలి చెప్పండి, వెళ్ళగొట్టాలా, కొన్నాటిని మనం నిర్మూలం చేయాలా, కొన్నాటిని మనం తీసివేయాలా. తీసివేసినప్పుడే మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పనులు చేసినటువంటి సౌలు రాజుగా దేవుడు అభిషేకించి వాడుకోవాలని ఒక పని అప్పగిస్తే ఆ పనిని సక్రమంగా నిర్వర్తించినందుకు దేవుడు సౌలు మీద కోపగించి నువ్వు రాజుగా ఉండటానికి వీల్లేదు అన్నాడు. శారా మాట విని అబ్రహాము ఒక చెప్పండి చిన్న తప్పు చేసిన ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో చెప్పాడేమో తెలుసా, ఆ వ్యక్తిని ఉండనివ్వటానికి అవకాశం లేదు, వెళ్ళగొట్టన్నాడు అంతే. ఆకాను చెప్పండి యెరికో పట్టణం విషయంలో తప్పు చేస్తే ఆకాను ఉండటానికి వీల్లేదు, వాడిని వెళ్ళగొట్టండి అన్నాడు అంతే. మరి దేవుడు కొన్ని విషయాలు మనల్ని మానేయమన్నప్పుడు, బూతులు మానమన్నప్పుడు, చెడ్డ పనులు మానమన్నప్పుడు, చెడ్డ క్రియలు మానమన్నప్పుడు, చెప్పండి చెడు పనులు మానమన్నప్పుడు మనం మానకుండా వాటిని పాస్టర్ గారు వచ్చినప్పుడేమో పరిశుద్ధంగా కనిపించి చెప్పండి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే రేపొద్దున దేవుడు లెక్కడగడా. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటున్నాడమ్మా, కానీ అక్కడికి
చెప్పండి, నువ్వు వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు చేసే తప్పులే. క్రమంగా మందిరానికి రావు, క్రమంగా దేవుని సన్నిధిలో ఉండవు, క్రమంగా దేవునితో సరైనటువంటి సహవాసం లేదు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పాడు. అమ్మా ఒక్క మాట అడగనా మిమ్మల్ని, రోజుకి కనీసం 1 గంట ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? 1 గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరా? మరి సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తారు? మరి చెప్పండి, రోజుకి దరిదాపుగా 4-5 గంటలు చెప్పండి. పనిలోకి వెళ్ళిపోయినా సరే దీంతోనే ఎక్కువ గడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తే సెల్ ఫోన్ అట్టుకు లోపలికి పక్కన వాడేస్తారు. ఒక కంపెనీ రూల్ ప్రకారం బాగుందండి, కానీ మనలో దేవుడు ఉండనివ్వద్దన్న దాన్ని దేవుడు తీయని ఉండద్ది. అది దానివల్ల చెప్పండి నష్టం జరుగుతుంది అన్నప్పుడు దేవుడు దాన్ని ఉండనివ్వద్దన్నాడు, దాన్ని తీసేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన జరుగుతుంటే ఇంకా ఇంటి దగ్గర టీవీల దగ్గర కూర్చుని చెప్పండి ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్పండి టీవీలు చూసేవాళ్ళు ఎంతమంది? దేవునితో సహవాసం మానేసి సంఘ పరిచర్యలో సంఘంలో చెప్పండి ఈ అద్భుతమైనటువంటి దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి చెప్పండి లోకానుసారంగా ఇంకా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఎంతమంది? చాలామంది ఉంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదేంటండి, దేవుని మహింపరచడానికి వచ్చింది ఈ ఒక్కడేనా, మిగతా 9 ఎక్కడా అన్నాడు దేవుడు. అర్థమైందా? కాబట్టి వెళ్ళగొట్టమన్న వాటిని నువ్వేం చేయాలా? తీసివేయమన్న వాటిని నువ్వు చెప్పండి, వద్దన్న వాటిని నువ్వు మాని. నిన్ను రాజుగా చేస్తాడు, నిన్ను వారసుడిగా చేస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఉండనిస్తారో చెప్పండి నీ జీవితం, ఎవరినైతే చెప్పండి ఉండనిస్తావో వారే నీ ప్రక్కలో బల్యముగా. అర్థమైందండి? నేను చెప్తాను ఒక వ్యక్తి గురించి, మీకు అందరికీ చెప్తాను, బాగా తెలుసు. అదే అబ్రహాము జీవితంలో. అబ్రహాముతో దేవుడు 12 అధ్యాయాలు చెప్పాడు. నీవు లేచి, నీవు అనే మాట సింగులరా డబులరా చెప్పండి? సింగులర్ అంటే ఒక్క వ్యక్తికే చెప్పాడు. ఏమని? నీవు అన్నాడు. మీరు అనే మాట వాడలేదు. ఏమన్నాడు తెలుసా? నీవు లేచి అన్నాడు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన లేచి వెళ్ళి పాలు తేలివ ప్రవహించి దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు నీవు అనే మాటలో పోని పెళ్ళయింది కాబట్టి భార్య ఉందనుకుందాం, ఇద్దరు ఒకే శరీరం కాబట్టి ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? వాళ్ళ అన్నగారి కొడుకు అయినటువంటి తమ్ముడు కొడుకు అయినటువంటి చెప్పండి లోతును తీసి తెచ్చుకున్నాడు. లోతు దేవుడు అబ్రహాముతో లోతు వెళ్ళినంత కాలం ఇతనికి బాధే. తెలుసా మీకు? అబ్రహాము లోతుని తీసుకెళ్తే లోతు అతని సంతానాన్ని అతని సామాగ్రిని చెప్పండి ఎవరో ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే అబ్రహాం వెళ్ళి వెనకాల వెళ్ళి ఏం చేయవలసి వచ్చింది? కాపాడవలసి వచ్చింది. ఆస్తి అంతస్తు పెరిగిపోతుంది. అబ్రహాముకి సంతానానికి అబ్రహాము కుటుంబం పెరుగుతూ ఉంది, లోతు కుటుంబం పెరుగుతూ ఉంది. ఏళ్ళ కాపర్లు గొడవైపోయింది, ఈడిపోవలసి వచ్చింది. ఎవరి వల్ల చెప్పండమ్మా? లోతు వల్ల. సరే మేమిద్దరం విడిపోదాం అనుకుని దూరంగా వెళ్ళిపోయి సొదొమ గొమొర్రాలో పడిపోయాడు. ఆ వ్యక్తి గురించి మరలా ప్రార్థన చేయవలసింది ఎవరు? అబ్రహాం. అర్థమైందండి? తెచ్చిపెట్టుకున్నాడు కానీ చెప్పండి అబ్రహాంకి ఏం లేదు, సుఖం లేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
మళ్ళీ సొదొమ గొమొర్రాలో ఉంటే, ఇప్పుడు చెప్తున్నాను వినండి, సొదొమ గొమొర్రాలో ఉంటే ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే, ఎంత తప్పించాలని ప్రార్థన చేసినా ఆ వ్యక్తి తప్పు చేయకపోయినా నీతిమంతుడిగా ఉన్నా కూడా అతను కుమార్తెలు చేసినటువంటి తప్పు వల్ల పుట్టింది ఎవరో తెలుసా? అమాలేకీలు. చెప్పండి, మోయాబీలు. ఎవరి సంతాన? లోతు సంతాన. ఆ వ్యక్తుల వల్ల ఇప్పుడు సౌలు దగ్గరికి వచ్చింది. ఏంటో తెలుసా? వాళ్ళే మీకు బాధ కలగజేశారు, వాళ్ళని ఉండవద్దు అన్నాడు. ఇప్పుడు ఎవరు పక్కలో బెల్లింగా మారారు? చెప్పండి. అబ్రహాము తీసుకు తెచ్చుకున్న లోతే అతని కూతుర్ల ద్వారా వచ్చిన సంతానమే. చెప్పండి, ఇజ్రాయేలీలకు ప్రక్కలో ఎలా మారారు? కొంచెం ఎడి చెప్పండి. కాబట్టి దేవుడు దేన్ని వద్దంటున్నాడో, ఈ మాట చెప్పిన మీకు, క్రైస్తవుల మీద ఎంత ద్వేషం ఎందుకు? ఏం చెప్పారని క్రైస్తవుల మీద చాలా మందికి ద్వేషం, బాధ, కష్టం ఎందుకో తెలుసా? పాపం మానమన్నారు, ఏం తప్ప? వ్యభిచారం మానమన్నారు, ఏం తప్ప? దొంగతనం మానమన్నారు, తప్ప? చెప్పండి, పాపాన్ని విడిచిపెట్టమన్నారు, తప్ప? అబద్ధాలు ఆడొద్దన్నారు, మోసాలు చేయొద్దన్నారు, మంచి జీవితాన్ని జీవించండి ఉంది అని చెప్తే చీకటికి అది నచ్చట్లేదు. అర్థమైంది మీకు? చీకటికి, లోకంలో ఉన్న వారికి అది నచ్చట్లేదు. ప్రార్థనకి వెళ్తే కొట్టేవాళ్ళు ఎంతమందో, ప్రార్థనకి వెళ్తే హింస పెట్టేవాళ్ళు ఎంతమందో, ప్రార్థనకి వెళ్తే ఎందుకెళ్ళా ప్రార్థనకి అని ఎన్నో బాధలకు గురి చేసేవాళ్ళు ఎంతమందో. ఎందుకో తెలుసా? లోకానికి చెప్పండి మంచి మార్గం మాట్లాడాలా, మంచి మార్గం నచ్చదు. అర్థమైందండి? ఎంతోమంది పాస్టర్లను బలి తీసుకున్నారు, ఎంతోమంది వ్యక్తులు బలైపోయారు. కారణం ఏంటో తెలుసా? ఏం చేసి వాళ్ళు బలైపోయారు? ఏదైనా తప్పు చేశారా? ఏది చేయలే. ఏం చెప్పారు తెలుసా? నువ్వు మంచిగా మారు అని చెప్పినందుకు చెప్పారు. కారణం ఏమన్నా మంచి కారణమేనా? మాట్లాడాలి. తప్పు చేస్తే చెప్పండి చంపితే అదొక అందం, కానీ మంచిగా బ్రతకండి అని చెప్పినందుకు అనేక మందిని ఏం చేస్తున్నారు చెప్పండి? చెప్పండి. లోకం ఎప్పుడు ద్వేషిస్తుంది, మంచి చెప్పినందుకు ద్వేషిస్తుంది. ఈరోజు చర్చిల్లో చెప్పండి ఏం చెప్తున్నారు? మంచిగా బ్రతకండి అని చెప్తున్నారు, యథార్థంగా బ్రతకండి అని చెప్తున్నారు, సరైనటువంటి జీవితాన్ని జీవించండి, చక్కమైన మార్గంలో నడవండి అని దైవజనులు చెప్తుంటే ఈ మార్గం చాలా మందికి నచ్చట్లే. ఈ మార్గం చాలా మందికి నచ్చట్లే, ఈ విధానం చాలా మందికి నచ్చట్లే. దేవుడు దేన్ని వెళ్ళగొట్టమన్నాడు, నువ్వు దాన్ని వెళ్ళగొట్ట. అదే అర్థమైందా? అంటే మీకు చెప్తున్నాను, ఎవరిని వెళ్ళగొట్టకుండా ఉండనిస్తారో చెప్పండి, వాళ్ళే మీకు కళ్ళలో ఎలా మారతారంట? ముళ్ళుగా మారతారు. దేవునికి స్తోత్రం. ఇది మనంతట మనం తెచ్చుకునేటువంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టే దేవుడు అనుమతి ద్వారా వచ్చే ఎలాగుంటాయో తెలుసా? యోబు విషయంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? యోబుకి శ్రమను దేవుడు ఏం చేశాడు చెప్పండి? అనుమతించాడు. చెప్పండి, ఏం చేశాడు? అనుమతి అంటే సాతాను వెళ్ళి యోబుని శ్రమ పెట్టడానికి అనుమతి తీసుకుని వచ్చి ఏం చేశాడు చెప్పండి? కొద్దిగా చెప్పాలా? అనుమతించాడు. అంటే ఆ వ్యక్తి యొక్క కెపాసిటీ దేవునికి తెలుసు కాబట్టి ఆ శ్రమను అనుమతించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాయే వానిని తప్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిగా ఉన్న కొన్ని సందర్భాల్లో శ్రమ పడవలసి వస్తుంది, బాధపడవలసి వస్తుంది, కష్టపడవలసి వస్తుంది, ఇరుకులు, ఇబ్బందులు పడవలసి వస్తుంది. చాలా మంది ఒక ఆయన ఏమంటాడు తెలుసా? అదిగో మీ పాస్టర్ గారు చెప్పండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అనేక మందికి స్వస్థత వచ్చేస్తుందంట. మరి మీ పాస్టర్ గారికి బోళని రోగాలు ఉన్నాయి, మందులకి వెళ్ళి వస్తున్నాడు హాస్పిటల్కి, ఆయన ఎందుకు స్వస్థపరచుకోలేకపోతున్నాడు? అప్పుడు నేను చెప్పాను, అది దేవుడు అనుమతించాడు కాబట్టి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఒక మాట, అద్భుతమైన మాట చదవండి. ఒక మాట 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున
నేను అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అధికముగా హెచ్చుకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి. దేవునికి స్తోత్రం. దేవుడే ఒక ముళ్ళు పెట్టాడంట. ఎందుకని? అధికముగా హెచ్చిపోకుండా ఉండటం కొరకు. చెప్పండి ఏంటి? ముళ్ళు పెట్టాడు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పిన మీ మధ్యలో పెట్టారు కదా, జపనీయ యాత్రి గారు వచ్చారు. తెలుసా మీకు? ఆయనకి ఆళ్ళు చేతులు వాకింగ్ చెప్తా ఉంటే వంగిపోతూ ఉంటే ఆయన ఇలా లాక్కుంటూ ఉంటారు. కూర్చుని షుగర్ అయినా బీపీ అయినా వాకింగ్ చెప్పి ఒక పూట అనందండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు తెలియజేసిన మాట ఏంటో తెలుసా? అధికముగా హెచ్చుకోకుండా ఉండటం కొరకు కొన్నాటిని దేవుడే మన జీవితంలో చెప్పండి ఏం చేస్తాడే? దేవునికి స్తోత్రం. పౌలు జీవితంలో పెట్టాడు. అర్థమైందండి? యోబు జీవితంలో అనుమతించాడు. ప్రతి విషయంలో కొన్ని సందర్భాల్లో దావీదు విషయంలో కూడా కొన్ని సమస్యలను ఎందుకు అనుమతిస్తాడు అంటే నీవు అధికముగా చెప్పండి కొన్ని సమస్యలు రాకుండా ఉండాలంటే, కొన్ని పరిస్థితులు కలగకుండా ఉండాలంటే కొన్నాటిని దేవుడు అనుమతి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అనుమతి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? అనుమతించాడు కదా, అనుమతి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒప్పుకోవాల్సిందే. కానీ ఒక మాట చెప్తాం, అనుమతి ఎలాగుంటుందో తెలిసి, దేవుని అనుమతి ఎలాగుంటుందో చెప్తాను వినండి. అనుమతి ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఈ భూలోకంలో మంచి పువ్వు అంటే ఏది చెప్పండి అమ్మా? గులాబీ. చెప్పండి ఏ పువ్వు? కొద్దిగా చెప్పండి అమ్మా. గులాబీని కొయ్యాలంటే ముళ్ళు ఉంటుంది. గుచ్చుకుంటుంది. గుచ్చు కదా. ఆదమరిసిగానే పట్టుకున్నావా? ముళ్ళు ఉంది కదా అని నువ్వు చిన్న చూపు చూడడానికి లేదు. దేవుడు చెప్పండి ఆ గులాబీ పువ్వుని అలంకరించాడో అందంగా, అంత మంచిగా అలంకరించాడో నీ జీవితాన్ని కూడా అంత మంచిగా అలంకరించడానికి ఒప్పుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుమతించవచ్చు, కొన్ని ముళ్ళు అలా ఉండొచ్చు. కానీ ఆ పువ్వు యొక్క జీవితం ఎంత అందంగా అలంకరించబడిందో నీ జీవితానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు గులాబీ దండ చెప్పండి పెళ్ళి వేసుకుంటామంటే అసలు మహదానం ఇదివరకు. కానీ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? అయ్యే ప్లాస్టిక్ పూలు తెచ్చేసి మొఖం మీద చేసుకుంటారు. ఆ గులాబీ పువ్వు దండ కూడా ఎవరు? ముళ్ళుంటే అందమే. దేవునికి స్తోత్రం. ముళ్ళు అనుమతించారు. ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు చెప్పండి ఇజ్రాయేలీలకు మోషే ద్వారా నిర్ణయించింది ఏంటంటే ఒక చెప్పండి మందసాన్ని నిర్ణయించాడు. చెప్పండి ఏం నిర్ణయించాడు? మందసాన్ని చేయటానికి ఏ కర్ర వాడమన్నాడు? చెప్పండమ్మా. తుమ్మకర్ర. గట్టిగా చెప్పండి కొద్దంత. తుమ్మకర్రకి ఏముంటాయి? ఊరనాయన. మరి దాన్ని ఎందుకు వాడమన్నాడు? విలువలేంది, నిజమే ముళ్ళున్నాయి, పనికిరాంది. మరి ఆ కర్ర ఎందుకు వాడమన్నాడు? ఆ ముళ్ళన్ని ముందు చెక్కబడాలా. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఇప్పుడు చూడండి గులాబీ చెప్పండి పువ్వు కింద ఎలాగైతే ముళ్ళు ఉంటుందో చెప్పండి తుమ్మ చెట్టుకు కూడా అదే రకంగా ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళన్నీ ఏం చేయాలి? ఇప్పుడు నిశ్చయముగా అతడు మన రోగములను, ఇప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ముళ్ళన్నీ కూడా ఏమైనాయో తెలుసా? చెక్కబడ్డావు, అందంగా మార్చబడ్డావు, నీ జీవితం మార్చబడింది, అందంగా దేవుడు చెప్పండి అలంకరించాడు. మరి ఈ ముళ్ళు ఏమైపోయి? ఈ ముళ్ళన్నీ యేసు ప్రభు 24 సంవత్సరాల క్రితం ముళ్ళ కిరీటముగా తల మీద పెట్టబడింది. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్ప.
హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న ముళ్ళన్నిటినీ, అరే బాబు నీకు ముళ్ళు ఇచ్చానని నువ్వు బాధపడతావేమో, కాదురా, అంతకంటే పెద్ద ముళ్ళు ఎవరి చేత తల మీద పెట్టాడు? ఆయనే భరించాడు, ఆయనే పెట్టుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా. అందుకని అన్నాడు, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు. ఆయనే భరించినప్పుడు ఈ ముళ్ళు మనం భరించడానికి పెద్ద చెప్పండి విశేషమేమి కాదు. దేవునికి స్తోత్రం. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. అందుకొరకు కొన్ని విషయాల్లో మనం శ్రమని అనుమతించినప్పుడు ఖచ్చితంగా మనం భరించవలసిన దేవునికి స్తోత్రం. ఒకటి, మనంతట మనం తెచ్చుకున్నటువంటి బాధ, కష్టం. రెండవది, దేవుని అనుమతి ద్వారా మన జీవితంలోకి వచ్చినటువంటి కష్టం. ఈ రెండిట్లో చెప్పండి, ఒకటి నీవు తప్పిదములు చేసి ఒకవేళ కృంగిపోతూ ఉంటే వాటిని ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెడతాడు. ఒక రాజు స్థానంలో దేవుడు నిన్ను పెడతాడు. ఒక వారసుని స్థానంలో దేవుడు నిన్ను పెడతాడు. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు అనుమతి ద్వారా ఒకవేళ కనుక వస్తే, దేవుడు అనుమతి ద్వారా నీ జీవితంలో అనుమతించబడితే నీ జీవితాన్ని పువ్వును అలంకరించినట్లుగా అంతకంటే అందంగా దేవుడు నిన్ను అలంకరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ముళ్ళన్నీ ఏమవుతాయో తెలుసా? ఆ ముళ్ళన్నీ 2024 సంవత్సరాల క్రితమే ఆయన నీ కొరకు ఏం చేశాడు చెప్పండి? భరించాడు. కాబట్టి నువ్వు బాధపడవలసిన పని లేదు. పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, అసలు మనంతట మనం తెచ్చుకున్న శ్రమ ఏదో చెప్పండి, దేవుని అనుమతి ద్వారా వచ్చిన శ్రమ ఏదో నువ్వేం చేయాలి చెప్పండి? పరీక్షించుకుని, గుర్తుపెట్టుకుని, వాటిని నువ్వు ప్రతిరోజు ప్రార్థన ద్వారా వాటిని చెప్పండి సరి చేసుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి వెళతావు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన. త్వరగా మాట్లాడకూడదు, ఎవరో డీటెయిల్ వెళ్ళకూడదు, కళ్ళు మూసుకోవాలా. చిన్న ప్రార్థన చేయండి. నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభువా, నీ మాటను వినక, నువ్వు వెళ్ళగొండమన్న వాటిని వెళ్ళగొట్టగా, తీసివేయమన్న వాటిని తీసివేయక, నోరు తెరవాలి గట్టిగా. 2 చేతులు నమస్కారం పెట్టు. చక్కగా మనస్కారం పెట్టి ప్రార్థన చేయి. నోరు తెరు గట్టిగా ప్రార్థన చేయండి. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. నీ జీవితంలో దేవుడు దేన్ని వెళ్ళగొట్టమంటున్నాడు? ఏది మానేసా, ఏది విడిచిపెట్టాలి, ఏది వద్దన్నాడు, దాన్ని నువ్వు వెళ్ళగొట్టినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యం నీ పట్ల చేస్తాడు. సౌలు వెళ్ళగొట్టలేకపోయాడు. దేవుడు నువ్వు రాజుగా వద్దన్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళగొట్టు అన్నాడు. ఇస్సాకును వారసుడిగా చేశాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యం, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అందరూ ప్రార్థన చేయాలి. నోరు తెరవాలి గట్టిగా. నోరు తెరు, ప్రార్థన చేయి. ఏవి దేవుని అనుమతి ద్వారా వచ్చినాయి, ఏవి నువ్వు తెచ్చుకున్నాయో పసిగట్టాలా, కనిపెట్టాలి, వాటిని పరీక్షించాలి, వాటిని దేవుని వైపుకు మలచబడాలా. ఈ 7 రోజుల్లో నీ జీవితం అద్భుతంగా మార్చబడాలా, ఆశ్చర్యకరంగా మార్చబడాలా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, వందనాలు. ఈ రాత్రి విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఏ రీతిగా ఫలించాలో, ఏ రీతిగా నాయన మేము నీరు కట్టుకోవాలో మీ సహాయం దయచేయండి. మీ వాక్యమును మా హృదయంలో ఫలించండి, నీరు కట్టండి, అద్భుతమైన కార్యం జరిగించండి, మేల్కొలుపు దయచేయండి. నాయనా, మేము నీ కొరకు ప్రయాసపడేవారుగా, కష్టపడేవారుగా సిద్ధపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఈ 7 రోజులు అద్భుతమైన కార్యం, ఈ సంఘ పరిచర్యలు జరుగునట్లు